వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక సింపుల్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే బనానా రవ్వ కేసరి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్వీట్ని సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇక లేట్ ఎందుకు, ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో ఫుల్ అరటిపండుని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని దీనిని మొత్తం మ్యాష్ చేసుకోవాలి. మనం తీసుకున్న అరటిపండు మొత్తం గుజ్జులా అవ్వాలండి, అంతవరకు దీనిని మొత్తం మ్యాష్ చేసుకోవాలి. మొత్తం మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. వేడిగా అయిన తర్వాత అందులో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసి హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న బాదం, జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న జీడిపప్పు, కాజు కొద్దిగా రంగు మారిన తర్వాత ఇందులో కిస్మిస్ను అలాగే చిరోంజి పప్పును వేసుకోవాలి. ఇక్కడ మీ ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో యూస్ చేయొచ్చండి. నా దగ్గర ఉన్నాయి మాత్రమే నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా వేగాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు మనం రవ్వని కూడా వేయించుకోవాలి, అందుకోసం ఈ నెయ్యి సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న గ్లాసుడు రవ్వ వేసుకోవాలి. వేసుకున్న రవ్వను ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, రవ్వ ఎక్కడ మాడకుండా మంచి రంగులోకి వచ్చింది కదా. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్ పాలు అలాగే ఒక గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక గ్లాసు పాలు వేసుకుంటున్నాను, అలాగే ఒక గ్లాసు నీళ్లు వేసుకుంటున్నాను. పాలు నీళ్లు వేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా రవ్వను ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. రవ్వ మనకు త్వరగా గట్టి పడుతుంది కదా, సో ఈ కలపడంలో కొద్దిగా ఫాస్ట్గా ఉండాలి. ఫాస్ట్గా కలుపుతూ ఉంటే మనకు ఉండలేమి లేకుండా ఈ రవ్వ త్వరగా గట్టి పడుతుంది. రవ్వ మొత్తం ఉడికి దగ్గర పడే టైప్లో ఇందులో ఇలాచి పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అరటిపండు గుజ్జును వేసుకోవాలి. అరటిపండు గుజ్జును కూడా ఈ రవ్వ మిశ్రమంలో మొత్తం కలిసిపోయేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ బనానా స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఎక్కువ షుగర్ ఏమీ పడ్డదు. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమంలో షుగర్ అంతా మెల్ట్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. మనం వేసుకున్న షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి హల్వాలో మొత్తం కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి. మనం ఫస్ట్ వేసిన నెయ్యి హల్వాలో మొత్తం కలిసిపోయిన తర్వాత మరొకసారి మళ్ళీ 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ నెయ్యి హల్వాలో మొత్తం కలిసిపోయి హల్వా ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. అప్పుడు ఆ టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో కొన్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. మరికొన్నిటిని గార్నిషింగ్ కోసం పక్కన పెట్టేసుకుందాం. అంతే అండి, హల్వా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ బౌల్ని సర్వింగ్ ప్లేట్లో ఉల్టా పెట్టేసి ట్యాప్ చేయండి. బౌల్ నుండి ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న హల్వా పైన మిగిలిన డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసుకోండి. అంతే అండి, బనానా రవ్వ కేసరి రెడీ. చూసారుగా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా పండగల టైంలో అయినా లేదా పూజ సమయంలో దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నా డెఫినెట్గా ఇలాంటి రెసిపీని ట్రై చేయండి. త్వరగా అయిపోతుంది, అంతేకాదు టేస్ట్ కూడా బాగుంటుంది.